ఫలాలను పొందుతారు. శరణాగతి అంటే మీరు ఉన్నది ఉన్నట్టు మీ బలహీనత పరమేశ్వరుడికి చెప్పి బలహీనత నుంచి గట్టెక్కించమని ఈశ్వరుడిని అడిగితే దానికి శరణాగతని పేరు తప్ప నోటితో చెప్పినవి శరణాగతులు కానే కావు. లోపల రావాలి. దానికి ఎంత సాధనా బలమో ఉండాలి. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఏ క్షణంలో భాగవతం వినడం మొదలు పెడతాడో అదే పరమ పవిత్రమైన రోజు. అందుకే ఓ మాట చెప్తారు పెద్దలు, నువ్వు ఏవైనా వినగలవేమో, భాగవతం వినడం మాత్రం నీ చేతిలో ఉండదు. ఎందుచేత భాగవతం వినడానికి వచ్చి కూర్చుని వినాలి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉన్నవాడు తప్ప సభామంటపంలోకి ప్రవేశం చెయ్యలేడు. ఈశ్వరానుగ్రహం ఉంటేనే భాగవతం వింటారు. కారణం ఏంటంటే అది మనిషి జన్మ తరించడానికి కావలసిన హేతువుల్ని చూపిస్తుంది ఆఖ్యాన రూపంలో. భాగవత శ్రవణం చేశాడు అంటే చాలా గొప్ప అనుగ్రహాన్ని పొందడం ప్రారంభమైంది. ఈశ్వరుడు ఏదో మార్పు తేవడానికి బీజం వేస్తున్నాడు అని గుర్తు. నువ్వు తరించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఉంచుకున్నావా నీ అదృష్టం, పారిపోయినా నీ దురదృష్టం. ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే ఇస్తాడు భాగవత శ్రవణం. నేను యథార్థం చెప్తున్నాను మీతో, నేనేదో చెప్తున్నాను మీరేదో వింటున్నారని కాదు. కాబట్టి భాగవత శ్రవణమునందు గజేంద్ర మోక్షానికి నేపథ్యం అది. శరణాగతి చేశాడు గజేంద్రుడు అంటే ఏదో శరణాగతి చేశాడు, నేను 2 పద్యాలు చదివాను, మీరు 1 గంట విన్నారు కాదు. ఇది సంసారము సంసారము సంసారమని 10 మాటలు వస్తుంటుంది. సంసారమునందు చిక్కుబడుట అంటే మృత్యువునందు చిక్కుబడుట అని అర్థం. ఎందుకో తెలుసా అంటే సంసారమునందు మరణించారనుకోండి, మృత్యువుకి వశమైపోయాడు. మృత్యువుకి వశమైతే ఏమవుతుందంటే పునర్జన్మ ఉంటుంది. ఇది వదిలిపెట్టేస్తాడు. జీవుడు ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోతాడు. కానీ జీవుడు వాడే ఆ తొడుగులో పెడతాడు. మేము మానవుగా వెళ్ళేటప్పుడు ఒక ఆవు దూడం చూసేవాళ్ళం. అది అన్ని ఆవులు దూడలు గడ్డి తినడానికి వెళ్ళిపోతుంటే అది ఒక ఆత్మహత్యల కింద నిల్చునేది. ఎవరో ఒకళ్ళ అలా వెళ్ళిపోతే దానికి ఒక ప్లేట్ ఇడ్లీ కొనిపెడితే పొద్దున్నే ఇడ్లీ తినేది. నేను కూడా కొనుక్కొచ్చాను కొన్నాళ్ళు దానికి, 2 రోజులు 3 రోజులు అలా ఇడ్లీ పెడితే ఇడ్లీ తినేది. అది చాలా కాలం తర్వాత ఆవులతో కలిసి మేతకెళ్ళడం నేర్చుకుంది. అది ఎక్కడితో తెలిసింది ఆ సంస్కారం. ఆయనకి అలవాటు అయిపోయింది. నిద్ర లేవగానే పేపర్ చదువుకోవడం, కొట్టి ఎప్పుడు తీస్తారని తీయగానే అక్కడికి వచ్చి కూర్చుని వేడి ఇడ్లీ ముందు తింటాడు. వదిలించాడు శరీరం. జీవుడి వాసనా బలం, దాని మీద తాపత్రయం. ఇప్పుడు ఏ శరీరంలోకి వెళ్ళిపోయినా ఆ శరీరంలో ఉన్న జీవుడి వేదన మాత్రం దానికోసమే వచ్చి నిల్చుంటాడు. అది అలవాటు. దానికోసం తాపత్రయం పడతాడు. తర్వాత ఎప్పుడో 4 దెబ్బలు తిని కడుపుకి ఆకలి తీరక దిక్కుమాల దూడగా అవగొంటాడండి. రోజు ఇడ్లీని 10 మంది తిట్టాక మారతాడు. అందరూ తింటూ తను తినలేకపోయిన తర్వాత అరే రే 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 ఇక్కడే గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి భాగవతం వినుంటే ఇలా ఉండిందేవాడిని కానకండ్రా, ఏమైపోయానరా అక్కడికి వెళ్ళి గడ్డి తినడానికి పోతాడు. కాబట్టి ఏంటండి పునర్జన్మ అంటే తొడుగు మారుతుందంటే ఈ తొడుగు వదిలేస్తాడు, ఇంకో తొడుగులో వెళ్ళిపోతాడు. ఆ తొడుగులో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేద్దామంటే ఏముండదు. కర్మ అనుభవించడం ఒకటే. ఒక్క మనుష్య జన్మలోనే ఏమైనా చెయ్యాలంటే చేయడం. కాబట్టి మృత్యువు పునర్జన్మ ఉంది, సిద్ధి పునర్జన్మ లేదు. ఆయన సిద్ధి పొందారంటే ఆయన సిద్ధి పొందారండి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన చివరిసారి చచ్చిపోయారని. ఆయన కూడా మనలాగే శరీరంతో పుట్టాడు, గొప్ప సాధన చేశాడు, మహాజ్ఞాని అయిపోయాడు. భగవాన్ రమణులు కూడా మనలాగే పుట్టారు,
మనలాగే శరీరంలో ఉన్నారు, మనలాగే శరీరం విడిచిపెట్టారు. కానీ రమణ మహర్షి చనిపోయారంటారు, రమణ మహర్షి సిద్ధి పొందారంటారు. అంటే ఆయన తెలుసుకున్నారు ఇది వేరు నేను వేరు అని. ఆత్మగా నిలబడి శరీరాన్ని వదిలిపెట్టారు. ఆయన మళ్ళీ రారు శరీరంలోకి, ఆత్మగా ఉండిపోయారు. కాబట్టి ఆయన సిద్ధి పొందేశారు. అలా పొందకుండా శరీరం వదిలేస్తే చచ్చిపోయారంటారు. కాబట్టి ఏమిటి సంసారానికి మృత్యుకి తేడా? ఏం లేదు, రెండు పర్యాయపదాలు అయిపోతాయి ఒక స్థితికి వచ్చేటప్పటికి. కాబట్టి సంసారమునందు మగ్నమైపోయాడు, తప్పించుకోలేకపోతున్నాడు. శరణాగతి చేయి, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది ప్రధాన నేపథ్యం గజేంద్ర మోక్షణ కథా ప్రారంభములకు. ఈ కోణంలో మీరు గజేంద్ర మోక్షణాన్ని వినాలి. ఈ కోణంలో విన్న కథని బహుపర్యాయములు అన్వయం చేసుకోవాలి. ఓ ఇందుకు ఆ ఏనుగు ఇక్కడ దెబ్బతింది అని తెలుసుకున్న నాడు ఉపాసనా క్రమం అంతా దిద్దబడుతుంది. అందుకే దానికి గజేంద్ర మోక్షము అని పేరు. గజేంద్ర మోక్షణమునందు ఏనుగు ప్రధాన పాత్ర. ఏనుగు అంటే గజము, గజము కొంచెం అటు ఇటు పెట్టండి అక్షరాలు, జగము. జగములోకే వస్తాం మనందరం. జాయితే గచ్చతే ఇది జగత్, పుట్టి వెళ్ళిపోయేదంతా జగత్. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది. కాబట్టి జగత్తులోకే వస్తాం. కాబట్టి ఆ ఏనుగే మన కథ, మన కథే ఏనుగు కథ. కాబట్టి ఏనుగు కథలో ఉన్న విషయాలన్నీ మనకు అన్వయం చేసుకుంటే తేలికగా దిద్దబడతావు. అందుకని భాగవతం అనేటప్పటికీ గజేంద్ర మోక్షణం ఎప్పుడు చెప్తారండి అంటారు. గజేంద్ర మోక్షణాన్ని అంత భక్తి శ్రద్ధలతో వినడానికి కారణం అదే. అసలు గజేంద్ర మోక్షణానికి ఫలశ్రుతి చెప్పినటువంటి వారు వ్యాసుడు కాదు, పోతన గారు కాదు. మిగిలిన వాటికి ఇతరులు చెప్పచ్చు. గజేంద్ర మోక్షణానికి ఒక్కదానికే ఫలశ్రుతిని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్పాడు, భగవానుడు చెప్పాడు. అంత గొప్ప కథ, పైగా నిత్యపారాయణ. అన్నిటికన్నా విశేషం ఏంటో తెలుసా అండి? మంచం మీద పడుకుని భగవత్ సంబంధంలో చెయ్యడానికి ఒక్కదానికే అధికారం ఉంది. నిద్ర లేవగానే కనురెప్ప మొట్టమొదటిది విప్పగానే భగవంతుని యొక్క మూర్తి మీదకి దృష్టి పడాలి. అలా తర్ఫీదు ఇవ్వాలి మనసుకి. కన్ను గబుక్కుని విప్పుకోకూడదు. తెలివి రాగానే అంటే మనస్సు లేవగానే మనస్సు ఇవ్వవలసిన మొదటి సంకల్పం ఏమిటో తెలుసా? అదే సాధన అంటే పరిశీలన. కళ్ళు గబుక్కుని విచ్చుకున్నాయనుకోండి, మళ్ళీ రేపటికి సాధన చేయాలి. అయిపోయింది, ఇవాళకి ఫెయిల్ అయిపోయావు. రేపు కన్ను విచ్చుకోకముందు మనస్సు లేస్తుంది ముందు. ఇప్పుడు కనురెప్ప విప్పేటప్పుడు ముందు భగవన్మూర్తి వేసికి తల తిప్పు. ఎక్కడున్నాడు భగవన్మూర్తి? నువ్వు ఎలా పడుకున్నావు? ఇలా పడుకున్నావు, వెళ్ళకి ఇలా నిద్ర లేచేటప్పటికి. అలా ఉండకూడదు. యథార్థానికి శాస్త్రంలో పురుషుడు నిద్రపోతే ఎడం చేతి వైపు మాత్రమే చెయ్యి పెట్టుకుని దాని మీద తల పెట్టుకుని ఎడం చేతి వైపుకి ఒరిగి ఎక్కువసేపు నిద్రపోవాలి. కాబట్టి శాస్త్రీయంగా మాట్లాడాలంటే ఎడం పక్కకు ఒరిగి నిద్రపోతూ ఉన్నాడు, తెలియొచ్చింది. భగవన్మూర్తి ఎక్కడుంది? ఇలా వెళ్ళకిలా పడుకుని కుడి చేతి వైపుకి చూస్తే ఈశాన్యం వైపుకి పార్వతీ పరమేశ్వరుల మూర్తి ఉంది ఇంట్లో. కన్ను విప్పకుండా శరీరాన్ని ఇలా తిన్నగా పడుకోబెట్టి తల కొద్దిగా తిప్పి ఇలా కనురెప్పలు విప్పేటప్పటికీ పార్వతీ పరమేశ్వరుల మీదకి మొదటి చూపు వెళ్ళాలి. ఇప్పుడు చూశావు, రెండు చేతులు ఎత్తి నమస్కరించి మొదటి మాట ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. అక్కడ కొడుకో భార్య కనబడితే ఏమాయ్ అనకూడదు. మొట్టమొదటి మాట శ్రీహరి 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 అంటూ లేవాలి. మంచం మీద చెప్పడానికి యోగ్యమైనది నిద్ర లేవగానే అదొక్కటే. అది చెప్పి లేచి భూమి మీద కాలు పెట్టి భూమాతకు క్షమార్పణ చెప్పి నమస్కరించి నేల మీద పడి గురువు గారు వచ్చి ఎదురుగుండా నించున్నారని భావన చేసి గురుపాదములకు నమస్కరించి లేవాలి. ఇప్పుడు ఇందులో నిద్ర లేచేటప్పుడు మంచం మీద పడుకుని శ్రీహరి శ్రీహరి శ్రీహరి, నిద్రపోతున్నప్పుడు పీడకలు వస్తే అప్పుడు లేచి వెళ్ళి స్నానం చేసేదో చెప్పలేదో భయం వేసేసింది బాగా. ఇప్పుడు ఎలా? నిద్ర మంచం మీదే పడుకుని గోవిందా 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 దుస్వప్నే స్మర గోవిందం, ఈ రెండే మంచం మీద చేసేది, మూడవది లేదు భగవత్ సంబంధంలో. అందుకే చచ్చిపోయే ముందు తులసి తీర్థం పొయ్యవలసి వచ్చినా మంచం మీద పడుకోబెట్టి పొయ్యకూడదు కాబట్టి కిందికి దించేస్తారు. అటువంటి మంచం మీద పడుకుని నిద్రలేచే ముందు తెలుసుకోవడానికి యోగ్యమైంది గజేంద్ర మోక్షణం. గజేంద్ర మోక్షణం పద్యాలు వస్తే మంచిదే, నోటికి రాకపోతే కనీసం అడవి, ఏనుగు, ఆ త్రికూటాచల పర్వతము, ఆ శ్రీ మహావిష్ణువు, గరుత్మంతుడు, సుదర్శన చక్రము వాటిని ఒక్కసారి స్మరించి నిద్ర లేచినా సరే
వాడికి నేను మోక్షం ఇస్తానన్నాడు నారాయణుడు. ఎలా ఇస్తాడంటే ఆఖరి ఊపిరిలో జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చేస్తాడు. అందుకే అంత గొప్పది గజేంద్ర మోక్షం. ఎన్ని మార్లైనా వింటారు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు చదువుతారు గజేంద్ర మోక్షణాన్ని. పెద్దలు ప్రతిరోజు గజేంద్ర మోక్షణాన్ని చదువుకుంటూనే ఉంటారు, పారాయణ చేస్తారు. కాబట్టి సరే, నేను ఆ గజేంద్ర మోక్షణ కథా ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. పరీక్షణ్ మహారాజు వింటున్నాడు భాగవతం శుక మహర్షి దగ్గర. గురువు శిష్యులతో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూడడానికి ఏం చేస్తారంటే ఒక్కసారి చదివి వదిలేస్తాడు. రకరకాల జవాబులు వస్తాయి, దాన్ని బట్టి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో నిర్ణయం చేసుకుంటాడు. అందుకే గురువు దగ్గర మాట్లాడేటప్పుడే పరాకుగా బాగా ఆలోచించి మాట్లాడు అంటారు. కారణం, ఇప్పుడు ఆయన ఒక్క మాట చెప్పి వదిలేస్తాడు. కుతూహలంగా వింటున్నాడా, ఏదో వింటున్నాడా అని. ఒకానొకప్పుడు శ్రీమన్నారాయణుడు నీళ్లలో మొసలి చేతిలో చిక్కుకున్న ఏనుగుని రక్షించడానికి వచ్చి రక్షించాడు అని ఊరుకోలేదు పరీక్షిత్. అది తాపత్రయం. తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ఆ కుతూహలం ఆయనకి. ఆయన అన్నాడు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తము చేయారాటమెట్లు మానని పోరాటములోని భద్ర కుంజరములకు అని అడిగాడు. ఇది శిష్యుని యొక్క ఆర్తి అంటారు. ప్రశ్న వెయ్యడాన్ని బట్టి గురువు గారు జవాబు చెప్తారు. ఎందుకంటే గురువు మీకు రుణపడి ఉండలేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రైతు బజార్లో లేకపోతే ఆయన ఎక్కడో నిలబడి ఉంటే ఏదో మీ దగ్గర అప్పుచ్చుకున్న వాడి దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు మాట్లాడే అధికారం మీకు ఉండదు. గురువు గారి అనుగ్రహాన్ని పొంది మాత్రమే గురువు దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గురువు సంతోషించేలా ప్రశ్న వెయ్యాలి. వీడికి జిజ్ఞాసు, వీడికి నేను చెప్పాలన్న తాపత్రయం గురువుకి కలగాలి. ఎంత గొప్పగా అడిగాడో చూడండి. నీరాట వనాటములకు, ఒకటి నీటిలో ఉండే ప్రాణి, అది నీటిలోంచి భూమి మీద వస్తే బలం లేదు, మొసలి. ఇంకొకటి వనాటము. వనాటము అంటే అడవిలో తిరుగుతుంది, అడవిలో అంటే భూమి మీద. భూమి మీద ఉంటే బలం, నీళ్లలో కలిస్తే బలం పోతుంది దానికి, ఏనుగు. మళ్ళీ ఇందులో చిత్రం ఉంది. నీరాట నీటిలో ఉండి నీటి మీద ఉండి చూడక్కర్లేదు, నీటిలో చూసి నీటి లోపలికి వెళ్ళి రాగలిగిన ప్రాణి మొసలి. ఇలా పైకొచ్చి చూస్తుంది. చూసి అంత దూరంలో ఉన్న ప్రాణి కాలు పట్టుకోవాలంటే అలా చూస్తూ రాదు, నీటి అడుగు నుంచి వచ్చి పట్టుకుంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అలా నీటి అడుగు నుంచి వచ్చి కాలు పట్టగలిగిన ప్రాణి మొసలి. భూమి మీద తన బరువే తనకి అడ్డమైన కారణం చేత అంగుళం కూడా ఎగరలేని ప్రాణి ఏనుగు. లోకంలో అన్నిటికన్నా చాలా తక్కువ ఎత్తు ఎగరగలిగినటువంటి ఏది అంటే ఒక్క ఏనుగు. ఎందుకంటే దాని ఒళ్ళి బరువే దానికి అడ్డు. మన సంసారమే మనకడ్డు. ఊర్ధముఖ చలనం చేయడానికి అంగుళం పైకి ఎక్కలేమంటే మన సంసారమే మనకడ్డు. అందుకే ఏనుగులు అడ్డు పెట్టి చెప్తున్నారు కదా. కాబట్టి నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే. రెండిటికీ తెలుసు, ఏనుగు నీళ్లలోకి వచ్చి దొరికితే నేను పట్టుకోగలనేమో కానీ అది ఒడ్డెక్కేస్తే నేను చంపలేను. మొసలి ఒడ్డుకొచ్చిందా నన్నేమీ చేయలేదు, ఏనుగుకి తెలుసు. రెండిటికీ తెలుసున్నప్పుడు ఏనుగు జాగ్రత్త పడుతుంది మొసలికి దొరకకుండా. మరి ఏనుగు మొసలికి ఎందుకు దొరికింది? మొసలి ఏనుగు ఒడ్డుకెక్కి లేకుండా ఎలా ఆపగలిగింది? ఒకవేళ ఆపగలిగింది, ఇది దొరికిపోయింది, ఇది ఎందుకు దెబ్బలాడుతున్నాయి. అరణ్యంలో జరగలేమిటది? అరణ్యంలో ఆటవిక ధర్మం. అక్కడ నిండు చూడాలైనటువంటి ఒక జింక పరిగెడుతుంటే సింహం వచ్చి దాన్ని గడ్డి తినేస్తుందంటే అక్కడ ధర్మాధర్మం ఉండవు. అది పశుధర్మం ఒకటే ధర్మం. అక్కడ మిగిలిన ధర్మం అంతా మనుష్యుడికి, మిగిలిన వాటి ఆ ధర్మం ఏమి ఉండదు. చాలా ఘోరం చేసిందంటే మనకే పాపం వేదిగా, మనకే అవన్నీ. మనుష్య జన్మ ఎక్కువ కాబట్టి తరించడానికి అవకాశం ఉంది కాబట్టి నువ్వు శాస్త్రం నేర్చుకోవాలి. దానికి శాస్త్రం లేదు, బోధ లేదు. లేకపోతే నేను అడవిలో సింహాలకి పుల్లికి కూడా చెప్పాలి గజేంద్ర మోక్షణం వెళ్ళి తెలుసుకోవాల్సింది, తరించవలసింది మనం. అందుకే బోధ అంతా మనిషికే, శాస్త్రం అంతా మనిషి కోసమే. కాబట్టి అక్కడ మొసలి ఏనుగుని చంపితే అక్కడ ఏనుగు విష్ణువు గురించి ప్రార్థన చేయలేదా? నేనే చేయట్లేదుగా. మనమే ఆపద వస్తే భగవంతుడు ప్రార్థన చేస్తున్నామా? మరీ కష్టం వస్తే ప్రార్థన చేస్తాం. ముందు మన ప్రయత్నం మంది. అలాంటిది ఏనుగు ఎందుకు చేసింది పో. ఎంత చిత్తశుద్ధితోనూ చేస్తే తప్ప రాకూడని పరమేశ్వరుడు పరిగెత్తుకొచ్చాడా? ఎలా సంభవం అది? అంటే
తెలుసుకోవాలన్న కుతూహలం శిష్యుడి గుండెలలో ఎంత ఉందో చూడండి. నీరాటమనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. పురుషోత్తముడు అన్న మాట కేవలము శ్రీ మహావిష్ణువులకే అన్వయం అవుతుంది. అలాగే మహానుభావుడు సదా అన్న శబ్దం ఒక్క శివుడికే అన్వయం. సదా విష్ణువు సదా బ్రహ్మ ఉండడు, సదా శివుడే ఉంటాడు. కాబట్టి పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాట విలోని భద్రకుంజరమునకున్. ఆ ఘోరమైన అరణ్యంలో ఉన్నటువంటి భద్రగజానికి మొసలి పట్టుకుంటే దాని యొక్క ఆరాటము ఎలా తీరింది, ఎందుకు వచ్చారు శ్రీ మహావిష్ణువు నాకు చెప్పవలసింది. చాలా సంతోషించాడు సుఖబ్రహ్మ. జిజ్ఞాసు అంటే వీడు, కాబట్టి వీడికి చెప్పాలి నేను అని ఆయన ప్రారంభం చేశాడు. ఒకానొకప్పుడు పాలసముద్రంలో త్రికూటాచలమనబడేటటువంటి పర్వతం ఉండేది. దానికి 3 శిఖరములు, బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ప్రతి శిఖరము 10,000 యోజనముల పొడుగు, 10,000 యోజనముల వెడల్పు. ఇవేమిటో నేను మీకు తర్వాత వివరణ చేస్తాను. 3 శిఖరములు. ఈ 3 శిఖరముల మీద బ్రహ్మాండమైనటువంటి వనము. ఆ వనంలో లేని చెట్లు ఇన్ని చెట్లు, మామిడి, మద్ది, పనస, నిమ్మ, నారింజ, పక్కోవ, చందన మొదలైనటువంటి వృక్షములు, ఎన్ని వృక్షములు. ఆ చెట్లకి పండినటువంటి పళ్ళ యొక్క రసము ధారగా కారిపోతూ ఉంటుంది. ఆ అరణ్యంలో చాలా గొప్ప ప్రాణి ఏది అంటే ఏనుగు. సాధారణంగా సింహం గొప్పది అరణ్యంలో. ఈ అరణ్యంలో ప్రత్యేకమైన గొప్పతనం కలిగిన ప్రాణి ఏది అంటే ఏనుగు. ఎందుచేత అంటారేమో, ఇక్కడ ఉండే ఏనుగులకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అవి తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కులు కడిమి గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగున్నలు. అవి తలగవు కొండలకైనవి. ఏనుగు కొండ ఓలవి ఉంటాయి. ఏనుగులా కొండ ఉంటుంది కదా, అందుకని ఏనుగు వెడుతుంటే కొండ అడ్డొస్తే ఇలా పక్క నుంచి వెళ్ళడానికి అవి ఇష్టపడవు. ఏనుగు కొండ ఎక్కదు. సాధారణంగా ఏనుగు ఏం చేస్తుందంటే పర్వతం కింద తిరుగుతుంది. అందుకే రామాయణం అంతా ఆ ఏంటి గొన్నేనుగులు గుంపులు తిరుగుతున్నాయి పర్వతాల కింద అని వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. తప్ప ప్రయత్నపూర్వకంగా అది కొండలెక్కే ప్రయత్నం చేయదు గుర్రంలా వాటిల్లో. ఆ ఏనుగు అక్కడ తిరిగేటప్పుడు ఏం చేస్తుందంటే కొండ అడ్డొస్తే కొండ పక్క నుంచి నేనెళ్ళడం ఏమిటి చూడండి. కొంతమంది దూకుడు వాళ్ళు ఉంటారు, దూకుడు స్వభావం ఉన్నవాళ్ళు. మనం ఇలా పెడుతుంటాం, వాడు ఇలా వస్తాడు. నువ్వు వెనక్కి వెళ్ళి వీడంటాడు, నువ్వు వెనక్కి వెళ్ళి వీడంటాడు. ఏదో పెద్ద క్షాత్రధర్మంగా వాడు వెళ్ళడు, వీడు వెళ్ళడు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు అంత పట్టుదలనో అర్థం. చాలా ఆశ్చర్యంగా వాడికి వీడికి పరిచయం ఉండదు, కూడా అలా భీష్మించుకుంటారంటే. అలా అది కొండని అతిక్రమించి వెళ్ళడాన్ని ఇష్టపడుతుంది, కానీ పక్క నుంచి తను తప్పుకోదు. అందుకని ఏం చేస్తుంది, తన కుంభస్థలంతో కొండ బదలగొట్టేస్తుంది, బదలగొట్టి దాడుతుంది. అంత పౌరుషం అక్కడున్న ఏనుగులకి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కులు కలిగిన. అసలు ఏనుగు నిద్రపోతుంటే సింహం కల్లోకి వస్తే చచ్చిపోతుంది. దానికి అంత భయం సింహం అంటే. సింహానికి కూడా చిత్రం ఏంటంటే, అసలు అరణ్యంలో ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రాణులు 2గా ఉంటాయి, మాంసాహారులు శాకాహారులు అని. అరణ్యంలో కూడా శాకాహారులు మాంసాహారులు ఉంటారు. శాకాహారులు మాంసం తినరు, మాంసాహారం శాకాహారం వాళ్ళు తినరు. ఇక్కడైతే దానికి మినహాయింపులు ఉంటాయి. ఇక్కడ మాత్రం శాకాహారంలో ఒకటి మాంసాహారం తినేవాడు ఉంటాడు. మాంసాహారం తినేవాడు మాంసాహారం తింటే దోషము లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మాంసాహారము తినేవాడు మాంసాహారము తింటే తప్పు పట్టకూడదు, అది వేదం అంగీకరించింది. ఎవరు మాంసాహారము తినకూడదు వాడు మాంసాహారము తినకూడదు. నిషిద్ధం తినకూడదు. వాడికి తినచ్చు అన్న అధికారం ఉన్నవాడు తింటే తప్పు పట్టకూడదు. కానీ తనంత తాను వదిలిపెట్టి శాకాహారం అయ్యారనుకోండి, గొప్పవాడు సాధకుడు, మంచిదే. నేను శాకాహారి కావద్దని చెప్పను, కానీ మాంసాహారము తప్పని వేదము చెప్పలేదు. రామచంద్రమూర్తి అంతటి వాడు మాంసం తిన్నాడు శ్రీరామాయణంలో. ఎందుకంటే ఆయన క్షత్రియుడు, ఆయన ధర్మం అది. శరీరాన్ని బలిష్టంగా ఉంచుకుని యుద్ధం చేయవలసిన వాడు అటువంటి ఆహారం పుచ్చుకుంటాడు. దాన్ని వేదం అంగీకరించింది. మీరెవరు నేనెవరు కాదని దానికి. ఏతత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రము ప్రమాణము తప్ప నీ బుద్ధి ప్రమాణం కాదు. శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పండి.
నీ బుద్ధికి తోచింది చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చింది చెప్పని ధర్మాన్ని చెప్పే ప్రయత్నం చేయకూడదు. అది చాలా దోషభూయిష్టం. కాబట్టి అరణ్యమనందు కూడా శాకాహారులు మాంసాహారులు ఉంటారు. కుందేలు బతికున్నంత కాలం అది శాకాహారే, అది మాంసం తింది ఎప్పుడు. సింహం బతికున్నంత కాలం మాంసాహారే, అది గొప్పతింటాం. కానీ చిత్రం ఏంటో తెలుసా అండి, మాంసాహారం తినేటటువంటి జంతువులన్నిటికీ చాలా ఇష్టమైంది ఏమిటంటే ఒక్క శాకాహారం మాత్రమే తినే జంతువు. అది ఎక్కువ రుచి. గమ్మత్తు చూశారు, సింహం ఇంకొక ఇక భల్లూకాన్ని చంపి తింటావా ఏనుగుని చంపి తింటావా అంటే ఏనుగుని చంపి తినడానికి ఇష్టపడుతుంది. శాకాహారం తిన్న ఏనుగే అంత పెద్దదవుతుంది తప్ప మాంసాహారం తిన్న ఏ ప్రాణి ఏనుగంత పెద్దదవ్వలేదు. అసలు శాకాహారానికి ఒక గొప్పతనం అది. కాబట్టి మాంసాహారం మాత్రమే తినేటటువంటి జంతువులు కేవలం శాకాహారం తినే జంతువుల మాంసం తినడానికి ఇష్టపడతాయి. అందుకని కేవలం శాకాహారం తిని అంత పెద్దదైన ఏనుగు కుంభస్థలంలో మాంసం తినడానికి తిండు సింహం ఇష్టపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సింహములను ఎప్పుడూ ఏనుగు గురించి చూస్తుంటాయి. ఆ సింహం చంపేస్తుంది ఏనుగుని. దానికి ఆ లక్ష్యం ఉంది. వెనక నుంచి వచ్చి దూకి కుంభస్థలం మీద కూర్చుని కొడుతుంది పంజాతో, కొట్టి చీల్చేస్తుంది కుంభస్థలాన్ని. కాబట్టి అది కళ్ళలోకి వస్తే ఏనుగు చచ్చిపోతుంది. కానీ ఈ త్రికూటాచలంలో ఉండే ఏనుగుల గొప్పతనం ఏమిటంటే ఇవి సింహాలతో యుద్ధాలు పెడతాయి. ఎక్కడైనా సింహం గర్జిస్తే దాంతో యుద్ధాలు పెడుతుంది. అంటే ఇవి అంత గొప్ప ఏనుగులు. తలగము కొంగలకైనను మలగము సింగములకైన మార్కొను కడిమిన్ గలగము పిడుగులకైనను. పిడుగు పడితే భయపడని వాళ్ళు లోకంలో ఎవరు ఉండరు. పిడుగు పడింది కనుక వాళ్ళు పెద్ద శబ్దం వస్తే గబగబ గబగబ వెళ్ళిపోతారు అక్కడి నుంచి భయపడి. అది పిడుగు పడితే అది కొండవెత్తి ఆకాశం అంతా చూస్తుంది ఏదాకప్పుడు అని. ఇద్దరికి పిడుగు అంటే భయం లేదు. అసలు ఓ గమ్మత్తుంది లోకంలో. బాగా వింటున్నాడు అని తెలిసేటటువంటి దేవుడు వినాయకుడు ఒకడే. మిగిలిన ఏ దేవతా స్వరూపం కూడా మీరు చెప్పిన మాట వింటున్నాడని నమ్మకం ఏమి ఉండదు. ఎందుకో తెలుసా, అందరికీ కర్మాభరణాలు ఉంటాయి. ఇలా పెద్ద కర్మాభరణాలతో చెవులు పూసేసుకుంటారు వాళ్ళు. మనమేమో మెల్లిగా చెప్తాం, 10 మందిలో నిలబడి గట్టిగా చెప్తాం మన అవలక్షణాలన్నీ చెప్పం కదా. ఇది వినపడిందో లేదో అనుమానం. విఘ్నేశ్వరుడు ఒకటే కర్మాభరణాలు పెట్టుకోడు. పెద్ద పెద్ద చెవులు పైగా ఊపుతూ వింటారు, వింటున్నానంటూ. ఏనుగు చెవులకు ఆభరణాలు ఉండవు. నీ మొర బాగా వింటాడని చెప్పడానికి విఘ్నేశ్వరుడు శూర్ప కర్మం పెద్ద పెద్ద చెవులతో వింటున్నాడా అంటారు. అదో పేరైంది. కాబట్టి ఆ ఏనుగు పెద్ద పెద్ద చెవులతో ఉంటుంది, బాగా ఉంటుంది. పిడుగుల ధ్వనులవి విని లెక్క పెట్టగట అక్కడున్న ఏనుగు ఏంటి పిడుగు ధ్వని నువ్వు విసుక్కుంటుంది. ఏదో చప్పుడు నిశ్శబ్దంగా ఉండదా అంటుంది. గలగము పిడుగులకైనను ఇలా బల సంపన్న వృత్తి ఏనుగున్నావు. పోతన గారి యొక్క సమస్త ఉపనిషత్ సార హృదయం అక్కడుంది. ఇంత గొప్పదైనా అది ఇలబల సంపన్న వృత్తి. దాని బలమంతా ఈ నేల మీదే. ఇక ఏ ఇతర భూతమునందు దానికి బలం లేదు. అగ్నిలో కుదరదు, నీటిలో కుదరదు, పైకి ఎగిరి గాలిలో అసలు ఎగరదు. ఒక్క నేల మీద ఉంటే దానంత బలమైన ప్రాణి ఇంకోట్లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇది తప్పావు నీ గతి కూడా తప్పుతుంది. ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. అవి గున్నేనుగులు, ఏనుగుగున్నలు. ఇవి ఒకనొక రోజు ఏనుగులకు ఒక లక్షణం ఉంటుంది. అవి సూర్యాస్తమయం అయిన తర్వాత గుంపులు గుంపులుగా బయలుదేరుతాయి నీరు తాగడానికి. అది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారో లేదో నాకు తెలియదు. అటవీ ప్రాంతంలో జలాశయాలు ఉన్న చోట్లలో ఆ లక్షణం ఉంటుంది. శ్రీశైలంలో ఒకనొకప్పుడు వచ్చేవాళ్ళగా గుంపులు గుంపులుగా వచ్చి ప్రతిరోజు అక్కడికే వస్తాయి. వచ్చి నీళ్లు తాగి ఆటలాడుకుని గజస్నానం అని ఒళ్ళంతా స్నానం చేసి వెంటనే మట్టిలో పడుకుని ఆడుకుంటుంది. పైగా ప్రత్యేకించి దుమ్ము తీసి నిలబోసుకుని వెళ్ళిపోతుంది. ఇది గజస్నానం రా అంటారు. ఐరావత విషాగ్రౌ రాపీడన కృత విభ్రమం వజ్రో లిఖితీనాంశం ఇష్టిచక్ర పరీక్షితం అని వాల్మీకి మహర్షి రావణాసురుడిని వర్ణిస్తూ ఏనుగు నిద్రపోతున్నాడు అంటారు. అంటే పడుకుంటే బాగున్నాడు, లేస్తే దుమ్ము మూసుకుంటాడు మీదని.